నైజాం గడ్డపై కాషాయ జెండా పాతాలి. ఇదే బీజేపీ లక్ష్యం. తెలంగాణలో పాగా వేయడం కోసం గత ఎన్నికలప్పుడే గట్టి ప్లాన్ చేసింది. ఈసారి అంతకు మించి అన్నట్లుగా స్కెచ్ వేస్తోంది. ఈలోపు తెలంగాణలో వస్తున్న గ్రేటర్ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు టాక్. తెలంగాణలో బీజేపీ జాతీయ నేతల వరుస పర్యటనల వెనుకున్న రహస్యం ఏంటి? వ్యూహంలో భాగంగా బీజేపీ తెలంగాణపై సీక్రెట్ ఆపరేషన్ చేస్తోందా? స్టేట్ లీడర్ల మధ్య క్లాషెస్ ఉన్న నేషనల్ లీడర్ల లక్ష్యం ఒక్కటేనా? తెలంగాణలో బీజేపీ జాతీయ నేతల వరుస టూర్లు. త్వరలో తెలంగాణకు బీజేపీ నేషనల్ చీఫ్ నితిన్ నబీన్. టార్గెట్ తెలంగాణ. గ్రేటర్ ఎలక్షన్స్ పై బీజేపీ ప్రిపరేషన్. 3 కార్పొరేషన్ ఎన్నికల కోసం స్పెషల్ మాస్టర్ ప్లాన్. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నది బీజేపీ లక్ష్యం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే టార్గెట్ తో పనిచేసినప్పటికీ లాస్ట్ మినిట్ లో చేతులెత్తేశారు కమలనాథులు. కానీ ఈసారి పకడ్బందీగా వ్యూహాలు రచిస్తున్నారు. ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో నరేంద్ర మోడీ పర్యటన తర్వాత బీజేపీ గ్రాఫ్ ను ఇంకా పెంచేలా ప్లాన్స్ చేస్తున్నారు. కానీ మోదీ టూర్ టైంలోనే జరిగిన సంఘటనలు బీజేపీ దూకుడును కాస్త తగ్గించేలా చేశాయి. బండి భగీరథ్ ఎపిసోడ్ తో బీజేపీ కాస్త డైలమాలో పడ్డ పరిస్థితి. ఆ తర్వాత ప్రజా సమస్యలపై పోరాటాలకు పిలుపునిస్తూ వరి కొనుగోళ్ల కోసం జనంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఇలా జనాల్లోకి వెళ్లే ప్లాన్ చేశారో లేదో అలా ఈటెల రాజేందర్ ఫ్లెక్సీల అంశం బయటకు రావడం చర్చనీయాంశమైంది. ఈ 2 ఘటనలు నేతల మధ్య ఉన్న క్లాషెస్ ని చెప్పకనే చెప్పాయి. అయినా వీటన్నింటినీ ఓవర్కమ్ చేసేలా బీజేపీ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. ఒకవైపు అంతర్గత సమస్యలు పార్టీని డిఫెన్స్ లో పడేసేలా 2-3 ఘటనలు జరిగినప్పటికీ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. పార్టీ పరంగా ఉన్న 38 సంస్థాగత జిల్లాల్లో ప్రశిక్షణ అభియాన్ చేపట్టి కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నారు. ఓవైపు పలువురు నేతల పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు, నేతల మధ్య ఉన్న వైరం ఎప్పటికప్పుడు రచ్చ చేస్తున్నా కూడా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా రామచంద్రరావు ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని పవర్లోకి తేవడమే టార్గెట్ అని చెప్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పై విమర్శల దాడి బీజేపీ శ్రేణుల్లో ధైర్యాన్ని కల్పిస్తున్నారాయన. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెమీఫైనల్ గా భావించే 3 కార్పొరేషన్ల పరిధిలోని ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. ఇందుకు అనుగుణంగా జాతీయ నేతలను తెలంగాణకు రప్పిస్తూ పార్టీకి అనుకూల వాతావరణాన్ని క్లియర్ చేసే పనిలో పడ్డారు స్టేట్ లీడర్లు. నరేంద్ర మోదీ పర్యటన తర్వాత ప్రశిక్షణ తరగతుల్లో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ తెలంగాణలో పర్యటిస్తూ ఉండగా సంస్థాగత వ్యవహారాల సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ కూడా సమావేశాలకు హాజరవుతున్నారు. 12వ తేదీన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. మేధావులతో భేటీ అయి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనపై చర్చించనున్నారు. రాజ్నాథ్ పర్యటన తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన ఉండనుంది. నితిన్ నబీన్ ఏకంగా 2 రాత్రులు 3 పగళ్లు అంటే దాదాపు 3 రోజుల పాటు తెలంగాణలో గడపనున్నారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు పార్టీ అంతర్గత అంశాలపైన ఆయన పూర్తి స్థాయిలో రివ్యూ చేయనున్నట్లు సమాచారం. పార్టీ ముఖ్య నేతలతో కాకుండా ద్వితీయ శ్రేణి నాయకులతో సమావేశమై పార్టీలో జరుగుతున్న వాస్తవ విషయాలను తెలుసుకునే అవకాశం ఉందంటున్నారు కమలనాథులు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, అంతకంటే ముందు జరిగే జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బలమైన పునాదులు వేయడానికి జాతీయ నేతలు వరుసగా రాష్ట్రానికి వస్తున్నట్లుగా చెబుతున్నారు పార్టీ నేతలు.